మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. జూన్ మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళకి విశేషం కలిసి వస్తుంది అంటారు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. ఇక్కడ కన్యారాశి వారికి ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే మంచి ఆశించినటువంటి ఫలితాలు ఉన్నాయి. గురువు మార్పు వల్ల, అలాగే ఈ గురువు యొక్క మార్పు ఒక్క గ్రహం మారితే ద్వాదశ రాశుల పైన అన్నిటి మీద ప్రభావం అనేటటువంటి చూపిస్తూ ఉంటుంది. అలాగే ఈ కన్యారాశిలో పుట్టినటువంటి జాతకులు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు. పుట్టుకతోనే ఎన్నో రకాలైనటువంటి లగ్జరీ లైఫ్ని అనుభవించేటటువంటి వాళ్ళు, అలాగే ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వము, ఎదుటి వారికి సహాయం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వారిలో కన్యా రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకు స్త్రీల పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. వ్యామోహం ఎక్కువగా ఉన్నటువంటి వారిలో కన్యా రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళకి ఏమిటి అని అంటే కనుక ఈ మాసంలో వీళ్ళకు అదృష్ట యోగముతో పాటు వీళ్ళకు మంచి సత్ఫలితాలు కూడా పొందేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే కన్యా రాశి వారికి 11వ స్థానంలో గురు సంచారము, అలాగే 7వ స్థానంలో శని సంచారం. 7వ స్థానంలో శని సంచారం వల్ల వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి అంటే ఒక్క ఫ్యామిలీ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్గా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. వ్యాపార పరంగా మళ్ళీ పై స్థాయికి వెళ్ళేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా వీళ్లకు మంచి ఆశించినటువంటి ఫలితాలు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్ళు కుటుంబం పట్ల చాలా శ్రద్ధ ఉండాలి. అలాగే వీళ్లకు ముఖ్యంగా ఆర్థిక పరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, వృత్తి వ్యాపార పరంగా కావచ్చు, మంచి లాభాలు అందుకునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. జీవితం పట్ల ఏకాగ్రత, శ్రద్ధ అనుభవించడము, అందులోనూ వీళ్లకు మంచి సత్ప్రవర్తన కలగడము, ఈ మాసంలో వీళ్లకు లగ్జరీ లైఫ్ని అనుభవించేటటువంటి యోగం రావడము, విలువైనటువంటి వస్తువులు, అలాగే విలువైనటువంటి ఆభరణాలు తీసుకునేటటువంటి అవకాశాలు కూడా వీళ్ళ జాతకంలో ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త పెట్టుబడులు పెట్టడం, ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేసేటటువంటి పరిస్థితులు ఈ మాసంలో వీళ్ళకి ఏర్పడతాయండి. శత్రువుల పరిస్థితి గురుగారు, ఈ నరఘోష నరదిష్టి తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ముఖ్యంగా కన్యా రాశి వారికి శత్రుపీడ కావచ్చు, లేదు అంటే నరఘోష కావచ్చు, ఇవి విపరీతంగా ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్ళకి ఏమిటి అని అంటే గనక వీళ్ళు దీనివల్ల కాస్త ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ నరఘోష నరపీడ అనేటటువంటిది కొంతవరకు వీళ్ళు రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా నారసింహస్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళడం కావచ్చు, లేదా దగ్గరలో ఉన్నటువంటి నృసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకునేటటువంటి ప్రయత్నం కావచ్చు, ఇలాంటివి చేస్తే కనుక కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా వీళ్ళకు మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతూ ఉంటుంది. అందులో నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వారు భగళాముఖి తంత్ర సాధన చేసుకోవడం వల్ల దాని ద్వారా నెగిటివ్ కోర్టు సమస్యలు కావచ్చు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, నరఘోష నరపీడ శత్రుపీడ ఇవన్నిటి నుంచి కూడా బయటపడడానికి భగళాముఖి యాగం అనేటటువంటి వీళ్ళ జీవితంలో చాలా ఉపయోగపడేటటువంటి యాగం. ఈ యొక్క యాగాన్ని గనక వీరు నిర్వహించుకుంటే తప్పకుండా శుభ ఫలితాలు, మంచి యోగాలు కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. అలాగే వీళ్ళు జీవితంలో స్థిరపడడానికి లేదా ప్రమోషన్ సాధించడానికి గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వీళ్ళు అనుకున్నది సాధించడానికి రాజశ్యామలా తంత్రయాగం చాలా ఉపయోగం. ముఖ్యంగా ఈ యొక్క యాగ ఫలితం ఏమిటి అంటే గనక అధిక మాసంలో చేసేటటువంటి యాగం మనిషికి అధిక ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. మామూలు రోజుల్లో చేసేదానికి ఎంత చేస్తే అంతే ఫలితము, కానీ అధిక మాసంలో చేస్తే అధికస్య అధిక ఫలమని శాస్త్రము. కనుక రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం ఎవరు చేసుకోవాలంటే విద్య, జ్ఞానము, మోక్షము, రాజకీయము, నాటక రంగము, చలనచిత్ర రంగంలో విజయం సాధించడానికి ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం చేసుకోవచ్చు. అలాగే శత్రు బాధలు, అలాగే నరఘోష నరపీడ, కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు, భూ వివాదాలు, ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఇలాంటివి ఎవరికైతే ఉంటాయంటే భగళాముఖి యాగం చేసుకొని చాలా విషయం. ఈ 2 యాగాలు ఏకకాలంలో పౌర్ణమి రోజున 31వ తారీఖు రోజున నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇలాంటి యాగంలో పాల్గొనడం వల్ల మీకు ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి ఈ యాగం ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా పాల్గొనే ప్రయత్నం చేసుకోండి. గురుగారు, జూన్ నెల ప్రత్యేకంగా విద్యార్థులకి అంటే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంటాయి, అడ్మిషన్స్ సీజన్ అని చెప్పుకోవచ్చు మనకి. అవునండి. మరి సంవత్సరం అంతా విద్యార్థులకు అద్భుతంగా కలిసి రావాలంటే స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఒక మంచి రెమెడీ ఏమన్నా తెలియజేయండి. విద్యార్థులకు కావాల్సింది ఏంటి? జ్ఞానము, అలాగే తెలివితేటలు,
విద్య అర్హత, అలాగే విద్యకు అధినాయకులు సరస్వతి అని చెప్తూ ఉంటాము. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం విద్యా సంస్థలకు చాలా తీరనటువంటి నష్టం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి విద్యా సంస్థలు చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఎవరి విద్యా సంస్థలు అయితే ఉన్నాయో ఆ విద్యా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ విద్యా సంస్థలో రాజశ్యామల యాగం చేయించుకోవాలి. రాజశ్యామల యాగం అనేటటువంటిది ఎంత గొప్పనైనటువంటిది అంటే, ఆ తల్లిని ఆశ్రయించిన, ఆ తల్లిని నమ్మిన మనకిచ్చేటటువంటి జ్ఞానాలు ఏంటి అంటే గనక చదువు, జ్ఞాపక శక్తి, అలాగే మంచి అర్హత, అలాగే మంచి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లిగా విరాజిల్లుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ముక్కోటి దేవతల్లో అమ్మవార్లకు ఇద్దరికే వీణలు ఉంటాయి. ఒకటి సరస్వతి అమ్మవారి చేతిలో ఒక వీణ ఉంటుంది, రెండవది రాజశ్యామల అమ్మవారి చేతిలో వీణ ఉంటుంది. అంటే సరస్వతీదేవి అమ్మవారికి మరొక అవతారమే రాజశ్యామలాదేవి. ఈ తల్లి మంత్రినిగా పనిచేసేటటువంటి తల్లి. అంటే ఈ లలిత అమ్మవారికి మంత్రినిగా, శ్రీచక్రంలో సంచరించేటటువంటి అధిష్టాన దేవతగా, కదంబ వనవాసిని అని పేరు పెట్టేటటువంటి తల్లి ఈ యొక్క అమ్మవారు. ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే పూజిస్తారో వాళ్లకు విద్య గాని, వివేకం గాని, ఆలోచనలు గాని, తెలివితేటలు గాని, అలాగే మంచి జ్ఞాపక శక్తి, మేధాశక్తి కావాలి అని అంటే తప్పకుండా ఈ యాగం చేయించుకోవాలి. అలాగే విద్యా సంస్థలు అందరికీ కూడా జూన్ మాసంలో ఓపెన్ అవుతూ ఉంటాయి, అంటే తెరుచుకుంటూ ఉంటాయి. ఈ విద్యా సంస్థల ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తమ విద్యా సంస్థలో సంవత్సరానికి ఒకసారైనా ఈ యాగం చేయించుకోవాలి. ఎందుకంటే ఆ విద్యాస్థానంలో చేసుకోవడం వల్ల సరస్వతీదేవి, రాజశ్యామల అమ్మవారు ఆ యొక్క ఆ స్థలంలో కొలువు తీరుతూ ఉంటుందట. ఎక్కడైతే ప్రతి ఒక్క ఏడాది ఈ యొక్క యాగం చేస్తారో విద్యా సంస్థలు ముఖ్యంగా, అక్కడ చదువుల తల్లి విరాజిల్లుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క సంస్థకు కావచ్చు, ఆ యొక్క స్కూళ్ళకు కావచ్చు, కాలేజెస్కు కావచ్చు, విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. అంటే ఈ అమ్మవారిని విజయ దేవత అని కూడా పిలుస్తారు. అంటే విజయానికి ప్రతీకగా కూడా ఈ తల్లిని పిలుస్తారు. కాబట్టి విద్యా సంస్థలు ఎవరైనా సరే మీరు ప్రతి ఏడాది, ఎందుకంటే ప్రతి ఏడాది కొత్త అడ్మిషన్స్ కావాలి, అలాగే వాళ్ళ వ్యాపారం చాలా అద్భుతంగా నడవాలి. విద్యా సంస్థలు అంటే వ్యాపారాలు అయిపోయాయి కాబట్టి వాళ్ళ యొక్క వ్యాపారాలు నడవాలి అని అంటే గనక విద్యార్థులు ఆకర్షితులు అవ్వాలి. అంటే చాలా మంది ఇప్పుడు విద్యా సంస్థలో చేర్పించే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే 100 స్కూళ్ళు చూస్తారు, లేదా 100 కాలేజెస్ చూస్తారు, కానీ ఒకటే కాలేజీలో వెయ్యాలి, ఒకటే స్కూల్లో వెయ్యాలి. మరి ఆ ఒక్క స్కూల్కి ఎందుకు అంత ప్రాధాన్యత వస్తుంది అని అంటే కనుక ఆకర్షణ శక్తి. కాబట్టి విద్యా సంస్థలకు ఆకర్షణ శక్తి కావాలంటే తప్పకుండా రాజశ్యామల తంత్రయాగం చేయించుకోవడం వల్ల ఆ యొక్క సంస్థలకు విశేషమైనటువంటి ప్రజాదరణ కలుగుతూ ఉంటుంది. అందుకే గతంలో కేసీఆర్ గారు కూడా రాజశ్యామల యాగం చేయించారు ఆకర్షణ శక్తి గురించి. అలాంటి ఆకర్షణ శక్తి నైపుణ్యాన్ని ఇచ్చేటటువంటి తల్లే రాజశ్యామల అమ్మవారు. కాబట్టి విద్యకు అధినాయకులు కూడా అమ్మవారే అవుతుంది. కాబట్టి ఈ యొక్క యాగం చేయించుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలగడంతో పాటు మీరు అన్నట్టుగా ఆ విద్యా సంస్థలు మంచి పేరు ప్రఖ్యాతలను గడిస్తూ ఉంటాయి, మంచి అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పరచుకుంటాయి, గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఆ విద్యా సంస్థలకు ఏర్పడుతుంది. ఆ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులకు కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అక్కడికి అడుగు పెట్టగానే మానసిక స్థితి కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు, అన్నీ కూడా సమపాలనలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ ఈ యొక్క రెమెడీ. కాబట్టి ఇది చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రజాదరణతో పాటు ఆకర్షణ శక్తితో పాటు విద్యార్థులకు బుద్ధి, జ్ఞానము, వివేకము అన్నీ కూడా కలుగుతాయండి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.